డిజిట్స్. మనకి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం 10 ఉన్నాయి. సో ఈ 10 సింగిల్ సింబల్స్ నే మనం డిజిట్స్ అంటాం. డిజిట్స్. ఈ డిజిట్స్ ని తెలుగులో అంకెలు అంటాం. 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఉన్న సింగిల్ నెంబర్ సింగిల్ సింబల్ నే మనం డిజిట్స్ అంటాం. మరి నెంబర్స్ అంటే ఏంటి అంటే ఈ డిజిట్స్ ని ఒకదాని పక్కన ఒకటి రాయడం వల్ల నెంబర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ డిజిట్స్ తో మనం ఎంత పెద్ద నెంబర్ ని అయినా సరే ఫామ్ చేయొచ్చు. మీరు ఏ నెంబర్ అయినా అబ్జర్వ్ చేయండి, అందులో ఈ 10 డిజిట్స్ కాకుండా వేరే ఏ డిజిట్ కూడా ఉండదు. సో ప్రతి నెంబరు కూడా మనకి తెలిసిన ఈ 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్స్ తోనే ఫామ్ అవుతుంది. ఇక్కడ 23 నెంబర్ ఉంది. సో ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఈ 23 ని నెంబర్ అంటాం. ఈ నెంబర్ లో ఉన్న ఒక్కొక్క సింబల్ ని డిజిట్స్ అంటాం. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్. అండ్ ఈ నెంబర్ అబ్జర్వ్ చేస్తే 7891 అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 డిజిట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా 56,841 నెంబర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5 మొత్తం 5 డిజిట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో డిజిట్స్ నుంచి నెంబర్స్ అనేది మనం ఫామ్ చేస్తాం. అది డిజిట్స్ కి నెంబర్స్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్.